కర్కాటక రాశి వారు నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. శ్రమకు తగిన ఫలితాన్ని కూడా ఈ వారం వీరు పొందుతారు. దూరపు బంధువుల తోడ్పాటుతోటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా ఈ వారం వీరికి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు, కళాకారులకు అవార్డులు, రివార్డులు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. నక్షత్రపరంగా చూస్తే పునర్వసు 4వ పాదం వరకు ఆదివారం అనుకోని ఖర్చులు, బంధు విరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. బుధవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్య జయం కూడా ఉంటుంది. వీరి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పుష్యమి వారికి సోమవారం ఆస్తి వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. వస్తు నష్టం కూడా ఉండే అవకాశం ఉంది. కావున జాగ్రత్త వహించాలి. చోర భయం కూడా తప్పకపోవచ్చు. గురువారం విందు వినోదాల్లో పాల్గొంటారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. ఆశ్లేష వారికి ఆదివారం ప్రతి పనుల్లో కూడా వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. బంధు విరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. బుధవారం ఆస్తి లాభ సూచనలు, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవి బుధవారం సానుకూలంగా పూర్తవుతాయని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు విజయాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం, స్వామివారి యొక్క స్తోత్రాలు పాటించడం ఈ వారం అంతా కూడా కర్కాటక రాశి వారికి చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ వారం చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా బలం కూడా చేకూరుతుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా వీరికి గుర్తుకు వస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని అభివృద్ధి కూడా ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. కళాకారులకు విదేశీ పర్యటనలు, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి పిలుపు కూడా అందవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే మఖావారికి ఆదివారం కార్యజయం, భూ వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. బుధవారం మాత్రం వస్తు నష్టం, చోర భయం ఉండే అవకాశం ఉంది. కుటుంబ చికాకులు కూడా బుధవారం కాస్త అధికమవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. పుబ్బా వారికి సోమవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహనయోగ సూచనలు, చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా ఫలప్రదమవుతాయి. ఇక గురువారం ప్రతి పనిలో కూడా వీరికి వ్యయ ప్రయాసాలు, మానసిక అశాంతి, ఆరోగ్య సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. కావున జాగ్రత్త వహించాలి. ఉత్తర 1వ పాదం వరకు మంగళవారం కార్యజయం, ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుక్రవారం చోర భయం, కుటుంబ ఆరోగ్య సమస్యలు వీరికి అధికమవుతాయి. ఇక సింహరాశి వారు ఎవరైతే తూర్పు దిశ వైపు ప్రయాణం చేస్తారో ఈ వారం వారు అనుకూల ఫలితాలు సాధించే అవకాశం ఉంది. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా యథాశక్తిగా శివారాధన చేయడం, శివపంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఉత్సాహంగా ముందడుగు వేసి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు ఈ వారం వీరికి తీరుతాయి. రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన సమాచారం కూడా అందుతుంది. పారిశ్రామికవేత్తలకు ఊహించినటువంటి విదేశీ పర్యటనలు, కళాకారులు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాల వారికి మంగళవారం కార్యజయం, ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. శుక్రవారం చోర భయం, వస్తు నష్టం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అదేవిధంగా కుటుంబ ఆరోగ్య సమస్యలు కూడా వీరికి శుక్రవారం అధికంగా ఉంటాయి. హస్తావారికి బుధవారం భూములు, వాహనాలు సమకూరుతాయి. ఉద్యోగ లాభ సూచనలు. శనివారం మానసిక ఆందోళన, కుటుంబ చికాకులు వీరికి అధికంగా ఉంటాయి. చిత్త 1, 2 పాదాల వారికి ఆదివారం ధన నష్టం, కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడే అవకాశం ఉంది. గురువారం కార్యజయం, భూ సంబంధ విషయాల్లో మంచి లాభాలు కూడా చేతికంతాయి. ఈరోజు మహర్నవమి పండుగ కాబట్టి మహర్నవమి పండుగ యొక్క విశిష్టత గురించి, అదేవిధంగా మహర్నవమి మరియు దేవి శరవన్నవరాత్రుల పండుగ సందర్భంగా ద్వాదశ రాశుల వారు అమ్మవారిని ఏ రూపంతో, ఏ నామంతో, ఏ స్తోత్రంతో పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం వారికి అధికంగా కలుగుతుంది అన్న అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనందరం కూడా మహర్నవమి పండుగను జరుపుకుంటున్నాం. అంటే ప్రతి సంవత్సరం కూడా ఆశ్వయుజ మాసంలో వచ్చే పాడ్యమి దగ్గర నుంచి నవమి తిథి దాకా అంటే 9 రోజుల పాటు అమ్మవారిని 9 రూపాలుగా పూజిస్తుంటాం. అందులో మొదటి 5 రోజులు ఏదైతే ఉందో అంటే పాడ్యం నుంచి పంచమి దాకా అమ్మవారి యొక్క పూజ విశిష్టత ఒకటైతే 5వ రోజు నుంచి 9వ రోజు అంటే మహర్నవమి సందర్భంగా చేసే పూజలు విశేష ఫలితాలు ఇస్తే, అందున కూడా సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు మరింత విశేషమైన ఫలితాలు ఇస్తాయని చెప్పేసి మహర్షులు మనకు తెలియజేశారని చెప్పవచ్చు. అంటే ఈ 9 రోజుల యొక్క విశిష్టత అధికంగా ఉన్నప్పటికీ కూడా అందున 5 రోజులు, ఆ తర్వాత ఈ 3 రోజులు ఏవైతే ఉన్నాయో సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు కూడా అమ్మవారి అనుగ్రహం మనందరికీ కూడా చాలా సులభంగా లభిస్తుందని చెప్పవచ్చు. అందున ఈరోజు మహర్నవమి పండుగ అంటే ఏంటి, ఈ 9 రోజుల్లో మనం చివరి రోజుకు వచ్చామని చెప్పవచ్చు. అమ్మవారిని ఏ రూపంతో, ఏ నామంతో పూజిస్తే మనకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి అన్న అంశాలు నేను వివరిస్తాను. వీళ్ళంత వరకు మన ప్రేక్షకులు అమ్మవారిని ఆ రూపంతో, ఆ నామంతో
పూజించడం చాలా మంచిది. మొట్టమొదటిగా మేషరాశి వారు ఈరోజు అమ్మవారిని ప్రధానంగా స్కందమాత మరియు కాళీమాత రూపంలో పూజించడం చాలా మంచిది. ప్రధానంగా దుర్గా చాలీసను, దుర్గా సప్తసతి శ్లోకాన్ని ఈరోజు ఎంత ఎక్కువగా పఠిస్తే మేషరాశి వారందరికీ చాలా మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల మేషరాశి వారికి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో, అవివాహితులు ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఈరోజు అమ్మవారిని ఈ రూపంలో పూజించడం వల్ల వారికి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారి విషయానికి వస్తే ఈరోజు అమ్మవారిని మహాగౌరి లేదా సరస్వతి అమ్మవారి రూపంలో పూజించడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని వృషభ రాశి వారు ఈ మహర్నవమి పండుగ సందర్భంగా ఎంత ఎక్కువగా పూజిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. దీనివల్ల ప్రధానంగా ఉద్యోగంలో చికాకులు, భార్యాభర్తల మధ్య విభేదాలు, సమస్యలు ఏవైతే ఉన్నాయో, సంతాన మూలకంగా చికాకులు వృషభ రాశి వారికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా పూజించడం వల్ల తొలగిపోతాయని చెప్పవచ్చు. అదేవిధంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా పెళ్లి కాని కన్యలు అంటాం కదా, వారు ఎవరైతే ఉన్నారో వారి వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ వృషభ రాశి వారు అందరూ కూడా, అంటే పెళ్లి కాని యువతలు ఎవరైతే ఉన్నారో వారు అమ్మవారిని మహాగౌరి లేదా మహాసరస్వతి రూపంలో పూజించడం, లలితా సహస్రనామ స్తోత్రాన్ని పాలన చేయడం వల్ల వారికి తొందరలోని మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా అధికంగా ఉందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఏమాత్రం అవకాశం ఉన్న నెమలి పింఛాన్ని ఈరోజు కానీ లేక దశమి సందర్భంగా రేపు కానీ ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే కూడా వృషభ రాశి వారికి అందరికీ కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. మిథున రాశి వారు మహర్నవమి పండుగ సందర్భంగా మహిషాసుర మర్దనేటువంటి అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో పూజించడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా తారా కవచం అన్నటువంటి స్తోత్రాన్ని కానీ లేకపోతే దుర్గా సప్తసతి అన్నటువంటి శ్లోకాన్ని కానీ పఠించడం చాలా మంచిది. అమ్మవారిని మిథున రాశి వారు ఈరోజు పూజించేటప్పుడు సింధూరాన్ని సమర్పించడం, సింధూరంతో అమ్మవారిని అలంకరించడం విశేషమైనటువంటి ఫలితాలను అమ్మవారు ఇస్తారని చెప్పవచ్చు. అలాగే ఏమాత్రం అవకాశం ఉన్నా మిథున రాశి వారు ఈరోజు అమ్మవారికి నిమ్మకాయలతోటి మాలను తయారు చేసి ఆ మాలను అమ్మవారికి సమర్పించడం వల్ల ఏదైతే మిథున రాశి వారికి గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇటువంటివన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ సంవత్సర కాలం పాటు ఈరోజు చేసే పూజ వల్ల మంచి ఫలితాలు తప్పకుండా కూడా లభిస్తాయని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారు ఈరోజు మహిషాసుర మర్దనేటువంటి అమ్మవారిని శైలపుత్రి రూపంలో ఆరాధించాలి, పూజించాలి. లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని ఈరోజు ఎంత ఎక్కువగా వీలైతే కర్కాటక రాశి వారు అంతగా పఠించడం చాలా మంచిది. ఎర్రటి పుష్పాలతోటి కూడా కర్కాటక రాశి వారు అమ్మవారిని ఈరోజు పూజించడం, ఎర్రటి పుష్పమాలను అమ్మవారికి సమర్పించడం చాలా మంచిదని చెప్పవచ్చు. సింహరాశి వారి విషయానికి వస్తే ఈ మహర్నవమి పండుగ సందర్భంగా అమ్మవారిని వారు కూష్మాండ రూపంలో ఆరాధించడం చాలా మంచిది. దుర్గాదేవి నామాలు ఏవైతే ఉన్నాయో వాటిని యథాశక్తిగా పఠించడం చాలా మంచిది. లలితా సహస్రనామ స్తోత్రాన్ని కానీ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ సింహరాశి వారు ఎంత ఎక్కువగా పఠిస్తే వారికి అంత మంచి ఫలితాలు ఈ సంవత్సర కాలం పాటు కలుగుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఏమాత్రం అవకాశం ఉన్నా, శక్తి ఉన్న సింహరాశి వారు 3 ఏళ్ల వయసు గల అమ్మాయికి ఈరోజు నూతన వస్త్రాలు, అంటే ప్రధానంగా పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా మంచిదని చెప్పవచ్చు. కన్యారాశి వారి విషయానికి వస్తే ఈరోజు వారు అమ్మవారిని బ్రహ్మచారిణి స్వరూపంగా భావిస్తూ పూజించడం చాలా మంచిది. లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరం కానీ సహస్రనామ స్తోత్రాన్ని కూడా కన్యారాశి వారు ఎంత ఎక్కువగా పఠిస్తే ఈరోజు, అంటే ఇన్ని ఎక్కువసార్లు పఠిస్తే అంత మంచిదని చెప్పొచ్చు. ఏమాత్రం అవకాశం ఉన్నా, శక్తి ఉన్నా కన్యారాశి వారు ప్రధానంగా 3 నుంచి 9 ఏళ్ల మధ్య కల అమ్మాయికి ఎవరికైనా సరే యథాశక్తిగా పరిచర్యలు లేదా పూజించడం, అంటే కుమారి పూజలు చేస్తుంటాం కదా, ఆ విధంగా చేయడం, ఆ అమ్మాయికి ఏదైతే ఇష్టముందో అటువంటి వస్త్రాలు కావచ్చు లేకపోతే తినుబండరాలు కావచ్చు కొనివ్వడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. తులారాశి వారు ఈ మహర్నవమి పండుగ సందర్భంగా అమ్మవారిని పూజించే సమయంలో మహాగౌరి స్వరూపంగా అమ్మవారిని భావిస్తూ పూజించడం చాలా మంచిది. కాళీ చాలీసాను కాను లేక దుర్గా సప్తసతి శ్లోకాన్ని కానీ గ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహిస్తే ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు రేపు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, అదేవిధంగా దసరా పండుగ యొక్క విశిష్టత ఏమిటి అన్న అంశం, దాంతోపాటుగా దసరా పండుగ సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారిని మరియు జమ్మి చెట్టును మనం విశేషంగా పూజించడం వల్ల ఎటువంటి గ్రహ బాధలు మనకు తొలగుతాయి, ఏ సమస్యలు ఉన్నవారు జమ్మి చెట్టుని విశేషంగా ఏ విధంగా పూజించాలి, ఏ నామంతో పూజించాలి అన్న అంశాలు